హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఆర్డిఓ నుంచి ఆర్సీఐలోని పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే రిలీజ్ అయింది. సో దీంట్లో మొత్తం టోటల్ గా 160 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అనేది కంప్లీట్ గా వీడియో చూడండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ విత్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రైబ్. సో బీటెక్ ఎంటెక్ చదువుతున్న స్టూడెంట్స్ కి ఇద్దరికి కూడా ఎలిజిబుల్ ఉంది. దీంట్లో ఇది మినిమం 6 months పీరియడ్ వరకు ఉంటుంది. ఓన్లీ 6 months కే కండక్ట్ చేస్తున్నారు. మేబీ ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక మనకు తెలుసు డిఆర్డిఓ అంటే అన్ని మిసైల్ సిస్టమ్ సంబంధించింది, అవెనిక్ సిస్టమ్ సంబంధించిన దాంట్లో వర్క్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉందో బీటెక్ కెరియర్ కానీ ఎంటెక్ కెరియర్ కానీ దే కెన్ ఈజీలీ అప్లై ఫర్ దిస్. ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 11th. ఆ రోజు కల్లా మీరు స్పీడ్ పోస్ట్ లోని ఈ అప్లికేషన్ సెండ్ చేయాల్సి వస్తుంది. ఇక చూస్తే డీటెయిల్స్కి వెళ్తే స్టూడెంట్స్ ఎవరైతే 7th, 8th సెమిస్టర్స్ ఆఫ్ బీటెక్ ఉన్నారో వాళ్ళు సిఎస్సి, ఈసీ, మెకానికల్, ట్రిపుల్ ఈ, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సేఫ్టీ ఇంజనీరింగ్ ఈ అన్ని బ్రాంచెస్ వాళ్ళు కూడా ఎలిజిబులే. సో దీంట్లో వచ్చేసి మినిమం 5,000 per month ఉంటుంది. ఇది సిక్స్ మంత్స్ మినీ ప్రాజెక్ట్ లాంటిది అనమాట, ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్. లొకేషన్ వచ్చేసి ఆర్సీఐ హైదరాబాద్లోని. ఇక్కడ అంటే విజ్ఞాన్ కంచ హైదరాబాద్. సో ఇక్కడ మీరు కంపల్సరీగా ఈ బీటెక్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అంటే సెకండ్ ఇయర్ ఎంటెక్ చేసేవాళ్ళు, ఎంటెక్ అని ఎంఎస్సీ కానీ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా ఇంటర్న్షిప్ ఎలిజిబిలిటీ ఉంది. ఇక బ్రాంచెస్ చూస్తే సిఎస్సి, ఈసీ, మెకానికల్, ఎలక్ట్రికల్, పవర్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, విఎల్ఎస్ఐ, ఆర్ఎఫ్, స్ట్రక్చరల్ అనాలిసిస్, ఐఆర్ సీకర్స్, లేజర్స్, మెగాట్రానిక్స్ అండ్ రోబోటిక్స్, సిస్టమ్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచ్లన్నీ కూడా ఎలిజిబుల్ ఫర్ దిస్ ఇంటర్న్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్ 5,000 per month 6 months. సో ఇది కూడా సేమ్ లొకేషన్ ఆర్సీఐ కంచ హైదరాబాద్. మొత్తం టోటల్ గా 160 వేకెన్సీస్ ఉన్నాయి. సో బోత్ 1 and 2 కలిపి అంటే బీటెక్ ఎంటెక్ కలిపి 160 ఉన్నాయి. సో మేబీ ఇంక్రీజ్ కావచ్చు, తగ్గొచ్చు అనేది మనం చెప్పలేము. వాళ్ళు మాత్రం మినిమం 160 అయితే చెప్పారు. ఇంకా మినిమం క్వాలిఫికేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్. డ్యూరేషన్ వచ్చేసి 6 months ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీషన్ సర్టిఫికేట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇక ఎవరైతే 75% అండ్ 7.5 CGPA ఎక్కువ ఉంటుందో దే కెన్ అప్లై ఫర్ దిస్ ఇంటర్న్షిప్. సో మీరు కంపల్సరీగా ప్రిన్సిపల్ హెచ్ఓడి నుంచి, మీ ఇన్స్టిట్యూషన్ నుంచి, మీ కాలేజ్ నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే తీసుకెళ్ళాలి. మాక్సిమం ఏజ్ 28 కంటే తక్కువ, అంటే 28 years కంటే తక్కువ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇది వచ్చేసి ఎలా సెలెక్ట్ అవుతారంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్ స్పీడ్ పోస్ట్ లో పంపిస్తే దాని నుంచి మీ పర్సంటేజ్ అని వాళ్ళు వెరిఫై చేసుకుని ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ ప్రొసీజర్ అనేది ఈమెయిల్ నుంచి అప్లికేషన్ మెన్షన్ చేసి పంపిస్తారు అనమాట. ఇన్ కేసు ఎవరైనా ఇన్కంప్లీట్ అప్లికేషన్ సెండ్ చేస్తే మాత్రం వాళ్ళకి ఏ కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. ఇది ఓన్లీ బై స్పీడ్ పోస్ట్. ఇది ఒకటి నోట్ చేసుకోండి. స్పీడ్ పోస్ట్ చేసేటప్పుడు మీరు అప్లికేషన్ ఫర్ ద పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది కవర్ మీద రాయాలి అండ్ బ్రాంచ్ కోడ్ కంపల్సరీ రాయాలి. తర్వాత అడ్రస్ వచ్చేసి డైరెక్టర్ రీసెర్చ్ సెంటర్ ఇమరాట్ డిఫెన్స్ R&D ఆర్గనైజేషన్, విజ్ఞాన్ కంచ హైదరాబాద్ 500069. సో బోర్డింగ్ లాడ్జెట్స్ మీరు వెళ్ళడానికి రావడానికి ఎలాంటి ఫీజెస్ అయితే వాళ్ళు ఇవ్వరు. పేమెంట్ స్టైఫండ్ వచ్చేసి 6 months ఉంటుంది. అది మినిమం 15 days వర్కింగ్ డేస్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే 2 installments ఉంటుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 3 months తర్వాత ఇస్తారు. 6 months తర్వాత మిగతా రిమైనింగ్ 3 months ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. ఎంటెక్ వాళ్ళకి, ఎంఎస్సీ వాళ్ళకి ఇంకా 8 నుంచి 10 months ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది పెయిడ్ పేమెంట్ ఆఫ్ స్టైఫండ్. అవార్డ్ ఆఫ్ సర్టిఫికేట్ ఎవరైతే కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా 15 days per month అటెండ్ అయ్యి అయితే దాంట్లో ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ లో కరెక్ట్ వర్క్ చేస్తారో, వాళ్ళ ప్రాజెక్ట్ వాల్యుయేషన్ కానీ, సబ్మిషన్ ప్రాజెక్ట్ కానీ, రిపోర్ట్స్ కానీ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కంప్లీషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయబడుతుంది. అదర్వైజ్ నో ఇష్యూ ఆఫ్ ఎనీ అదర్ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అదర్ టర్మ్స్ వచ్చేసి ఏంటంటే డిసిప్లినరీ మ్యాటర్. ఇక్కడ ఇండిసిప్లినరీ యాక్టివిటీ చేస్తే వాళ్ళని ఇంటర్న్షిప్ టర్మినేట్ చేస్తాం. అండ్ దీంట్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చాలా రైట్ టు క్లైమ్ ది ఎంప్లాయ్మెంట్ అంటే మాత్రం అవి యాక్సెప్ట్ చేయమని చెప్పారు. ఇక రైట్ టు చేంజ్ వేకెన్సీ పొజిషన్ అనేది డిపెండ్స్ అపాన్ ది డిఆర్డిఓ ఇంట్రెస్ట్ అనమాట. అది మనకి వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ వాళ్ళు ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు. ఇక ఫైనల్ గా స్టూడెంట్స్ సబ్మిట్ చేయాల్సింది ఏంటంటే రిక్వెస్ట్ లెటర్ ఫ్రమ్ ది పెయిడ్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండ్ హెచ్ఓడి, బోనాఫైడ్ ఫ్రమ్ కాలేజ్, నో అబ్జెక్షన్ ఫ్రమ్ కాలేజ్. ఇక స్టూడెంట్స్ 15 days వర్క్ చేస్తేనే వాళ్ళు 1 stipend అయితే ప్రొవైడ్ చేస్తారు. పోలీస్ వెరిఫికేషన్ కి కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఇండియన్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద అండర్టేకింగ్ లెటర్ ఒకటి తీసుకెళ్ళాలి. సేమ్ ఐటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద అండర్టేకింగ్ లెటర్స్ ఒకటి తీసుకెళ్ళాలి. ఇక బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీ. మీకు స్టైఫండ్ మాత్రం ఓన్లీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అట్ ద జాయినింగ్ ఆఫ్ ద స్టూడెంట్ కంపల్సరీగా ఆధార్ కార్డు ఒరిజినల్ 3 photos తీసుకెళ్ళాలి. ఇక ఆల్ బీటెక్ అండ్ ఎంటెక్ ప్రీవియస్ సెమిస్టర్ మార్క్స్ షీట్స్ మాత్రం ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. అది వెరిఫికేషన్ మాత్రమే. ఇన్ కేస్ ఏదన్నా సర్టిఫికేట్స్ కావాలంటే మళ్ళీ మీరు కాలేజీకి వెళ్ళేసి తీసుకొచ్చుకోవాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని రిటర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెరిఫికేషన్. సో వాళ్ళైతే ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంచుకోరు, రిటర్న్ చేసేస్తారనమాట. అవి కంపల్సరీగా మీ దగ్గరే కేర్ఫుల్ గా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకా విల్ బి కమ్యూనికేటెడ్ స్టూడెంట్స్. ఇంకేదన్నా అదర్ డాక్యుమెంట్ రిక్వైర్ అయితే స్టూడెంట్ అడుగుతారు. లాస్ట్ డేట్ వచ్చేసి July 11th. ఇది ఇంటిమేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ సెలెక్టెడ్ వచ్చేసి 4th week of July. డేట్ ఆఫ్ స్టార్టింగ్ ఇంటర్న్షిప్ వచ్చేసి 1st August 2025. ఇది కావాల్సిన ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఇది. అప్లికేషన్ ఫామ్
ప్రింట్ తీసుకొని ఇక్కడ పాస్పోర్ట్ సైజు పోస్ట్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక కంప్లీట్గా ఇది ఒక ఫామ్ ఉంటుంది. ఇది A4 షీట్లో తీసుకోవాలి. కాలేజీ నుంచి ఈ ప్రింటెడ్ హెడ్ లెటర్ అనేది కాలేజీ ఏదైతే కాలేజ్ సర్టిఫికేట్స్ ఉంటాయో దాని నుంచి తీసుకొచ్చుకోవాలి. ఇది హెడ్ సైన్ బై ప్రిన్సిపాల్ HOD ఇన్స్టిట్యూషన్. దీంట్లో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళతో సైన్ పెట్టించుకొని తీసుకోవాలి. అది కాలేజీ లెటర్ నుంచి. ఇంకా కింద అండర్టేకింగ్ లెటర్స్ ఇచ్చారు. ఇవి మాత్రం పోలీస్ వెరిఫికేషన్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ ఫిల్అప్ చేసేసి అక్కడ నుంచి ఈ క్లియర్గా సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి. ఇవి మీ అప్లికేషన్స్ సెండ్ చేయాల్సిన బై పోస్ట్ స్పీడ్ పోస్ట్ మాత్రమే. నార్మల్ పోస్ట్ సెండ్ అయితే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. స్పీడ్ పోస్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th July. సో ఇది మంచి అవకాశం, యూజ్ చేసుకోండి. ఎవరికన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ చేసి అడగండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ విత్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.